అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బీన్స్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది వేడి అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బీన్స్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బీన్స్ కర్రీ కోసం నేను 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను. ఈ బీన్స్ని రెండు వైపులా కాడ అనేది కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే 1/2 కిలో బీన్స్లోకి 3 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ, మీడియం సైజు ఒక టమాటా, వీటన్నిటిని శుభ్రంగా వాటర్లో 2 టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, 1/2 కిలో బీన్స్, 1 టమాటా, కొంచెం కొత్తిమీర, 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఈ టైంలో మీరు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి గోధుమ రంగు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ మీడియం మంటపై మధ్యలో కలుపుతూ పచ్చిమిర్చి ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇదే మీడియం మంట మీద కలుపుతూ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలి. మొత్తాన్ని వేసేసుకోండి. ఓకే, బీన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచుకొని మూత వేసుకొని మధ్యలో కలుపుతూ ఈ ముక్కలన్నీ పూర్తిగా ఉడికేంత వరకు మధ్యలో కలుపుతూ ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదే విధంగా ఇంకాస్త ముక్కలు ఇంకాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇదే విధంగా ఉడికించుకోండి. బీన్స్ ముక్కలు ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మంట పూర్తిగా మీరు తగ్గించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర సగం వరకు వేసుకోండి, సగం పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. కారం, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతోని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ సాల్ట్ అండ్ కారం యాడ్ చేసిన తర్వాత మీరు మంట అనేది పూర్తిగా తగ్గించుకొని
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు మూత వేసుకొని మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసి కలుపుకుంటూ ఇలానే పూర్తిగా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని అదే మంట పూర్తిగా తగ్గించుకొని ఒక 1 మినిట్ కొత్తిమీర ఉడికేంత వరకు ఒక 1 మినిట్ తక్కువ మంటపై ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, 1 మినిట్ తర్వాత ఇప్పుడు మీరు మనకు వేడివేడిగా బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.